అదొక దేశం. రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయనకు పక్షులు అంటే చాలా ఇష్టం. అంతఃపురానికి అల్లంత దూరాన్ని అందమైన చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గరికి ఒక మంచి చిలుకని తీసుకొని వచ్చినాడు. రామచిలుక తెచ్చి ఈ చెట్లో వదిలితే ఆ చెట్టు చుట్టూ ఆ చిలుక తిరుగుతా నా దగ్గరకు వచ్చిపోతూ ఉంటే నేను దానికి గింజలు వేస్తూ ఉంటే అబ్బా చూస్తుంటే చాలా బాగుంటుంది కదా అని అనుకున్నాడు. తెచ్చాడు చిలుక నా చెట్టు దగ్గర వదిలేసాడు. విచిత్రం ఏంటంటే అది ఆ కొమ్మలో నుండి బయటికి రాలేదు, రాజు దగ్గరికి రాలేదు, గింజలు వేసినా పట్టించుకోలేదు. దాని బతికి అది బతుకుతూనే ఉంది. చెట్టు దిగితే వచ్చు. ఇప్పుడు ఎలాగైనా సరే రాజు ఉద్దేశం ఏంటి? ఆ చిలుక ఆ చెట్టు చుట్టూ తిరగాలని, తన దగ్గరకు కూడా రావాలని, తన చుట్టూ తిరగాలని దాన్ని అనుకున్నాడు. కానీ అది అలాగ రాలేకపోయింది. అందుకని రాజు ప్రయత్నం చేసి వేరే పక్షులు తెచ్చినాడు. దాన్ని ఎలాగైనా డైవర్ట్ చేసి మైండ్ మార్చాలని వీలుగాలే. ఇప్పుడు దేశంలో చాటించినాడు. నేను అంతఃపురం దగ్గర ఒక చెట్టు దగ్గర ఒక చిలుకను పెట్టాను, అది ఆ చెట్టు కొమ్మలో నుండి బయటికి రావట్లేదు, నా సంతోషానికి అదేం సహాయపడట్లేదు, దీన్ని ఎవరైనా మార్చేవాళ్ళు ఉన్నారా అని అంటే మంత్రులు, సామంతులు, జ్ఞానులు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఆల్ వేర్స్ వచ్చినారు. బట్ విచిత్రం ఏంటంటే ఎవరు ఏం చేయలేకపోయారు. తర్వాత అది ఎవరో ఒక మారుమూల గ్రామంలో ఉన్న రైతు కనిపించింది. ఆయన నేను వస్తానండి, ఖచ్చితంగా ఆ పక్షి ఎగిరి రాజు చేతిలో పడేటట్టు చేస్తానన్నాడు. ఏంటో నీ దగ్గర మంత్రం ఉందా? నీకెందుకు నువ్వు చూడు. రాజు పిలిచినాడు, నువ్వు చేస్తావయ్యా, చూస్తే నువ్వు సామాన్యమైన రైతుగా ఉన్నావు, అంత ఎక్కువ నీకు తెలియలేదు, నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి రాజుగారు. సరే అవకాశం ఇచ్చి చూస్తానన్నాడు. వచ్చినాడు. రావడమే గొడ్డలు తీసుకున్నాడు. ఆ రామచిలుక ఏ కొమ్మ మీద అయితే కూర్చునిందో ఆ కొమ్మని నరికేశాడు. చిలుక కిందకి పడింది. ఇప్పుడు ఏం చేయాలా? నౌ ఇట్ హ్యాస్ టు ఫ్లై. తర్వాత అది అటు ఇటు చేరి ఇంకా రాజు దగ్గరికి రావడం ఆరంభించింది. ఇప్పుడు యజమాని దగ్గరికి వచ్చింది. యజమాని వేసే గింజలు చూస్తుంది. యజమాని చేతుల మీద వాళ్తుంది. యజమాని చుట్టే తిరుగుతుంది. రాజుకు ఆశ్చర్యం వేసింది. జ్ఞానం చేయలేంది, సామంతులు చేయలేంది, నా రాజ్యంలో గొప్పవాళ్ళు చేయలేంది, ఒక సామాన్యమైన రైతు చేసాడే అని ఆయన పిలిపించాడు. అసలు మంత్రం ఏంటే ఒకసారి చెప్పకపోయా? ఆయన అన్నాడు ఏం లేదండి. కానీ విచిత్రం ఏంటంటే కంఫర్ట్ జోన్కి అది అలవాటు పడిపోయిందండి. అలవాటు నుండి తప్పిస్తే ఆటోమేటిక్ సెట్ అయిపోద్దండి. అందుకని వచ్చాను, ఆ చెట్టు కొమ్మ నరికేశాను. ఇప్పుడు అలవాటు మిస్ అయిపోయింది. ఇట్ హ్యాస్ టు నౌ సర్వైవ్. మనకు కూడా కొన్ని కంఫర్ట్ జోన్స్ ఉంటాయి. ఆ కంఫర్ట్ జోన్స్లో ఉన్నంత దాకా చదువు బుద్ధి కాదు, ఉద్యోగాన్వేషణ చేయబుద్ధి కాదు. ఒక్కసారి కంఫర్ట్ జోన్ దేవుడు కట్ చేయడానికి ట్రై చేసి పూనుకున్నాడు అనుకోండి, దెబ్బకు సెట్ అయిపోతుంది. దేవుడు అలాగ చేయక మునిపే మనమే మన ప్రయత్నం చేయడము దేవుడికి ఇష్టం. కనుక ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నాన్ని సఫలము చేయుట దేవుని యొక్క బాధ్యత. అసలు మనం ప్రయత్నమే చేయకుండా పూనుకోకుండా ఉంటే దేవుడు ఎలాగ దాన్ని సఫలం చేస్తాడు? ఎప్పుడైనా పూనుకోవచ్చుగా ప్రభువుని సేవించడానికి, ఎప్పుడైనా పూనుకోవచ్చుగా ఆత్మీయంగా ఉండటానికి. ఇదే అనుకూలమైన సమయం. కనుక ఇప్పుడు నువ్వు పూనుకోవచ్చు, ప్రయత్నం చేయొచ్చు. దేవుడు నీ ప్రయత్నములను సఫలము చేయాలని కోరుతాడు. అతడు లేదా ఆమె చేయనిదంతా సఫలమగును.